రాజమండ్రి స్టేషన్ రాగానే 10 మంది కాలేజ్ కుర్రాళ్ళు ట్రైన్ ఎక్కారు. వాళ్ళందరూ సరదాగా అరే ఈరోజు చైన్ లాగుదాం, ఒకవేళ టీసీ వస్తే అందరం కలిసి ఫైన్ కడదాం అని అందరి దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేసి 1000 రూపాయలు ఒక కుర్రాడి దగ్గర పెట్టారు. ఈ కాలేజ్ కుర్రాళ్ళలో ఒక అతను అరే అక్కడ ఒక ముసలి వ్యక్తి కూర్చున్నాడు, ఒకవేళ టీసీ వస్తే ఆ పెద్దాయన చైన్ లాగాడని చెప్తాం, మనం ఫైన్ కట్టే పని కూడా ఉండదు అని చెప్పాడు. ఈ ఐడియా ఏదో బాగుందని అందరూ కలిసి ట్రైన్ చైన్ లాగారు. కాసేపట్లో టీసీ వచ్చి చైన్ ఎవరు లాగారు అని అడిగాడు. అక్కడున్న కాలేజ్ కుర్రాళ్ళందరూ ఆ పెద్దాయనే చైన్ లాగాడని చెప్పారు. అప్పుడు టీసీ ఏం పెద్దాయనా ఎందుకు చైన్ లాగావు, సరైన కారణం చెప్పకుంటే 1000 రూపాయలు ఫైన్ కట్టాలి అని అన్నాడు. అప్పుడు ఆ పెద్దాయన బాధగా సార్ నేను దాచిపెట్టుకున్న 1000 రూపాయలు ఆ కుర్రాడు దొంగిలించాడు, నాకు వారితో పోరాడే శక్తి లేదు, మీరు కావాలంటే ఆ కుర్రాన్ని చెక్ చేయండి, అతని దగ్గర నా 1000 రూపాయలు ఉంటాయి అని చెప్పాడు. టీసీ ఆ కుర్రాన్ని చెక్ చేసి ఇంతకు ముందు అందరి దగ్గర కలెక్ట్ చేసిన 1000 రూపాయలు ఆ ముసలి వ్యక్తికి ఇచ్చి ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే పోలీసులకు పట్టిస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ ముసలి వ్యక్తి ఆ కుర్రాళ్ళను చూసి నవ్వుతూ అరే మీకన్నా నేనెంతో అనుభవం ఉన్నవాడిని, శక్తి లేకపోయినా బుద్ధితో మిమ్మల్ని ఓడించగలను, ఇదిగో మీ డబ్బు అంటూ ఆ 1000 రూపాయలు తిరిగి ఆ యువకుల చేతిలో పెట్టాడు. అందుకే అంటారు బలం కన్నా బుద్ధి గొప్పదని. మీరేమంటారు?